మా నాన్నగారు 26 ఇయర్స్ బ్యాక్ అంటే 2001లో 3 lakhs పెట్టి ల్యాండ్ కొన్నారు. సో అది ఈరోజు 55 lakhs to 60 lakhs వర్త్ ఉంది. సో ఇది ఓల్డ్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ. సో ఆయనకి ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? మా గ్రాండ్ ఫాదర్ గారు కూడా సేమ్ అట్లాగే ఉన్న సేవింగ్స్తో ల్యాండ్స్ కొని అసెట్స్ బాగా పెంచుకోవచ్చు, ఫ్యూచర్లో బాగా వాల్యూ ఉంటుందనే ఆలోచనతో సేమ్ అదే ఈయన కూడా కాపీ చేసి చేశారు. కానీ ఈ అప్డేటెడ్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ ఎలా ఉంటుందో తెలుసా? అదే 2001లో ఒకవేళ మా నాన్నగారు అదే 3 lakhsని స్టాక్ మార్కెట్ అనేది మంచి బూమ్ అవుతున్న టైం అనమాట ఆ టైం. సో అదే టైంలో ఒక రిలయన్స్ అనే కంపెనీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ రిలయన్స్ అనే కంపెనీ పైన 3 lakhs వెళ్ళి పెట్టినా కూడా అది ఈరోజు ఆల్మోస్ట్ 6 crore వర్త్ ఉండేది. ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి రీసెర్చ్ చేసి ఇండియన్ ఆయిల్ లాంటి కంపెనీని కనుక పట్టుకుని అదే 3 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు 50 crore వాల్యూ ఉండేది దాని వాల్యూ. సో అట్లా ఆ టెక్నాలజీకి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో మన అసెట్స్ వాల్యూ అనేది అంత డ్రాస్టిక్గా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ థర్డ్ కేటగిరీ కూడా ఉంటుంది, చాలా ఫన్నీయెస్ట్ కేటగిరీ అనమాట. ఇవన్నీ మనకి ఎందుకులే, మన కొడుకులు చూసుకుంటారు, కూతురు చూసుకుంటారు, ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పేసి ఆలోచించే పేరెంట్స్ కూడా ఉంటారు. సో ఓల్డ్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ అనేది కూడా అట్లాంటి ఐడియాలజీతో కంపేర్ చేస్తే చాలా బెటర్. అండ్ ఇక్కడ అప్డేట్ అవ్వడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? మల్టిపుల్ టైమ్స్ అసెట్స్ వాల్యూ పెంచుకోవడమనే కాదు, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో కూడా మనం ఫ్యూచర్లో చాలా ఎక్కువ మొత్తంలో మనం అసెట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? నేను చెప్పిన ఎగ్జాంపులే. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ లాంటి కంపెనీలో 3 lakhs పెడితే మనం 50 crores అయింది, కొంచెం డీప్గా స్టడీ చేయడం వల్ల, నాలెడ్జ్ ఉండటం వల్ల. బట్ అదే 3 lakhs బదులు ఒక 5,000 తీసుకోండి. 5,000 అనేది జనరల్గా ఆ టైంలో ఒక స్కూల్ అబ్బాయికి అంటే 4th 5th స్టాండర్డ్ అబ్బాయికి అయ్యే 1 year ఫీజు. సో అట్లా 5,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఆల్మోస్ట్ 83 lakhs 84 lakhs వర్త్ ఉండేది ఈరోజు. సో అట్లా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా అప్డేట్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో చాలా మంచి అసెట్ వాల్యూ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.